వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు కోసం చకచక అడుగులు పడుతున్నాయి అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి పార్టీలు కాకుండా విజయ్ ఏ విధంగా అయితే సినీ గ్లామర్ తోటి తమిళనాడులో అధికారంలోకి వచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఇద్దరు అగ్ర నటులు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎవరు ఆ ఇద్దరు అగ్ర నటులు అంటే ఒకరు జూనియర్ ఎన్టీఆర్, మరొకరు అల్లు అర్జున్. సో వీళ్ళిద్దరికీ రాజకీయ ఇష్టత ఉంది, అలాగే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రచారం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉంది. ఎందుకు ఈ అసంతృప్తి ఉంది అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఏదైతే అవినీతి పేరుకుపోవడం, మరీ ముఖ్యంగా చాలా శాఖల్లో అవినీతి పేరుకుపోతుంది. దీంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు మూటగట్టుకుంటూ ఉన్నారు. మరోపక్క ఏది చేసినా సరే దాన్ని వితండవాదంగా చూపించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణిని క్రియేట్ చేస్తుంది. ఈ కారణాల చేత కూటమికి ఎక్కడో తెలియనటువంటి ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది అనేటటువంటి మాట వాస్తవం. దాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నాన్ని అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి కూటమి మీద వ్యతిరేకత ఉంది. 2029 ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తాను అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆనందంలో ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య చెప్తే ఆయన ఏం చేస్తున్నాడంటే వెంటనే మరొక 2 సంవత్సరాల కళ్ళు మూసుకోండి, లేకపోతే ఒక 3 సంవత్సరాల కళ్ళు మూసుకోండి, మరో ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక చేస్తాం అంటే ప్రభుత్వం వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెంట్తో ఆయన ఉన్నాడు. కానీ ఇంకా ప్రజల్లో ఆయన మీద భయంతో కూడినటువంటి ఆందోళనతో ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పోలేదు. సో ఆయన్ని నమ్ముతున్నారు ప్రజలు అనేటటువంటి ఆలోచన కూడా చేయలేం. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వ్యవహార శైలి, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల వ్యవహార శైలి కూడా ప్రజల్లో ఒకంత ఆందోళనకి గురి చేస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక మూడవ ప్రత్యామ్నాయం. సో ఇక్కడ మూడవ ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ బీసీవై పార్టీ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే మరికొన్ని పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి. సో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అనేక ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాడు. బడుగులకు కావాల్సింది రాజ్యాధికారం, రాయితీలు కాదు అని చెప్పేసి ఆయన ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజా సమస్యల మీద ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నంగా ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళు కాకుండా ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయంగా అంటే విజయ్ అక్కడ ఏ విధంగా అయితే తమిళనాడులో గెలిచాడో అదేవిధంగా ఇక్కడ నటులు కూడా రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటి ఆలోచన జరుగుతోంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయంగా రావాలనే ఆలోచన ఉంది. అయితే నారా లోకేష్ని ప్రమోట్ చేసేటటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు అనేటటువంటి ఒక అపవాదం అయితే ఉంది. సో దీని మీదే ఆయన మీద ఒక సింపతి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణ కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలి, జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి పగ్గాలు పట్టుకోవాలి, లేకపోతే తెలంగాణలో అయినా సరే టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టాలని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. 2009 సందర్భంలో ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారంటే టీడీపీ తరఫున ఆయన ప్రచారం చేశారు. భారీ ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఆ ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఆయన వెన్నంటే ఉండి ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా దగ్గరుండి చూసుకునేది ఎవరంటే అప్పటి తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారం కోసం వెనకుండి నడిపించిన, లేకపోతే వెనకుండి ఆయనకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నడిపించినటువంటి వ్యక్తి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తనతో పాటు నటుడిగా ఉన్నటువంటి విజయ్ అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్కి ఒక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. దీంతోపాటు అల్లు అర్జున్, సో అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటే ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, పుష్ప ఇష్యూలో ఆయన్ని మీద అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కావచ్చు. సో గతంలో మనం చూసాం రేసు గుర్రం సినిమాలో అధికారం కోసం ఆయన ఏ విధంగా ప్రయత్నిస్తాడు. సో ఆ రేసు గుర్రం సినిమా ఆధారంగా రాజకీయాల్లోకి రావాలంటే పవర్ కావాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు అనేటటువంటి చర్చ మరొక పక్క నడుస్తుంది. అయితే ఇక్కడ ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి అంటే ఆయన కాపు కులం ఇక్కడ ఉంది కాబట్టి సో కాపు సామాజిక వర్గం ఆయన్ని సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఆలోచన. సో ఆయనకి కొంత రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, అలాగే తమిళనాడు రాజకీయాలు వేరు. సో తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చేసాడు కదా అని చెప్పేసి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని ఎంతవరకు ప్రజలు ఇక్కడ వాళ్ళని ఆదరిస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయ శూన్యత ఉండాలి కొత్త పార్టీ రావాలంటే, కొత్త వ్యక్తులు రావాలంటే. కానీ ఇక్కడ అంత రాజకీయ శూన్యత ఉందా? సో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ఇప్పుడిప్పుడు గాడిలో పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి ప్రయోగం చేసేటటువంటి వాళ్ళని ప్రజలు ఆదరిస్తారా అనేటటువంటి దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా సినిమా వేరు, రాజకీయం వేరు. కానీ విజయ్ సినిమాల్లో నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు కదా తమిళనాడులో. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు ఉండదు అంటే ఇక్కడ సిద్ధాంతాలు కూడా చాలా అవసరం. గతంలో మనం చూసాం, చిరంజీవి గారిని చూసాం, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని చూసాం. సో వీళ్ళు సినిమాల్లో నుంచి చరిష్మాతోటి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎంత కష్టం అనేది చిరంజీవి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పారు. సో రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో సినిమా స్టార్లను తీసుకొచ్చి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మాతోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్తోనో వాళ్ళని తీసుకొచ్చి అధికార పీఠాన్ని అప్పజెప్పేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది ఎంతో కాలంగా మనకు నిరూపితమవుతున్నటువంటి అంశాలు. చిరంజీవి గారి విషయంలో కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు రాక నిజంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మెప్పించగలరు అనేటటువంటి దాని మీద సర్వత్రా అయితే చర్చ జరుగుతుంది. సో తమిళనాడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి భిన్న ధృవాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో వాళ్ళు వస్తే ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి సిద్ధాంతాలతో రాబోతున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉంది, వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బేరీజు వేసుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను వాళ్ళు చేసుకుంటున్నారు అనేటటువంటి ఒక ప్రచారం కూడా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పార్టీలు కాకుండా మరికొంతమంది ఇలాంటి చరిష్మా ఉన్నటువంటి నటులు పొలిటీషియన్స్గా మారుతారా లేకపోతే అధికారంలోకి వస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో లాంటి వ్యాక్యూమ్ లేదు అనేది పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఇవాల్టి ఏటర్స్ అనాలిసిస్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.